everybody. How are you all? Namaskar and welcome to Na Vartalu Na Ishtamulu. It looks like Rahul Babuku Patabhishekam cheyataniki it may take some more time. So I have decided to send him to all the states. Telugu prajalu ante మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టములు. మా ఇందిరా గాంధీ ఆంటీ కూడా ఎప్పుడు ఆ విషయములే చెప్పేవారు. మీరు కూడా కొద్దిగా కోఆపరేట్ చేసినచో తిరిగి మీకు గతములో వాళ్ళే మంచినే చేస్తాము. మీ రైట్స్ కోసం పార్లమెంట్ లో రాహుల్ బాబుని బాగా అల్లరిలు చేయమని చెప్తాను. Before going to all those details, let me read out the headlines first. ఆంధ్రదేశంలో రాహుల్ పాదయాత్రల హల్చల్, ప్రత్యర్థి పార్టీలకు గుబుల్ మొదల్. మన బాబు వస్తున్నాడని జగన్ పరామర్శలు, నైతిక హక్కులు మాకు లేదంటూ వైఎస్ఆర్సీపీ విమర్శలు. పార్లమెంట్లో మన అరుపులకు ఢిల్లీ దదారిల్లుతోంది. సమాధానం చెప్పలేక మోడీ సర్కార్ పారిపోతోంది. My dear NTV viewers, now news in detail. మన రాహుల్ ఆంధ్ర బాహుబలి మాదిరిగా ఏపీలో అడుగులు పెట్టి మన లీడర్స్ కు ఉత్సాహములు ఇచ్చాడు. ప్లీజ్ ఇకనైనా పాత రివెంజ్ మర్చిపోయి కోఆపరేట్ చేయండి. మన పార్టీకి తిరిగి 4G రీఛార్జ్ వలె ఉత్సాహములు తెచ్చాడని నాకు ఆల్రెడీ ఫ్యాక్స్ మెసేజెస్ వచ్చుచున్నాయి. But what surprises me is మనలను చూసి జగన్ మనకంటే ముందే టూర్ వేసి మన పార్టీకి ఉన్న హీట్ ను తగ్గించి వేయాలి అనుకోవడములు దారుణములు. ఇట్స్ రియలీ సో సాడ్. బట్ ఈవెన్ దెన్ మనము వారి డాడీ వైఎస్ విగ్రహములకు ఢిల్లీ నుండి తెచ్చిన కాస్ట్లీ గార్లెండ్ వేసి దండములు పెట్టడము అది మన కల్చర్ అండ్ ఆర్ కర్టసీ. అటువంటి మనలను వైసీపీ విమర్శలు చేయుటలు దారుణములు. చూడండి సోనియా మేడం గారు, మా వయస్కు మరి మీరు చేసిన అన్యాయాన్ని జనం మర్చిపోయినా మా జగనన్న మర్చిపోలేదండి. స్టేట్ ని అడ్డగోలుగా బర్త్డే కేక్ కోసినట్లు కోసేసి చనిపోయిన మా రాజన్న మీద, మీ పార్టీ వీడిన ఆయన కొడుకు మీద కేసులు పెట్టింది మేమెలా మర్చిపోతాం చెప్పండి. వైఎస్ఆర్ ఆత్మ కూడా మర్చిపోదండి. మీరు మా రాజన్న స్టాచ్యూకి ఏ ముఖం పెట్టుకుని దండం పెడుతున్నారు? అసలు మీ యాత్రకు మా జగనన్న పర్మిషన్ ఉందా అని అడుగుతా ఉన్నాను. ఆయన షెడ్యూల్లో ఎప్పుడు ఎక్కడ ఓదార్పు ఉంటుందో ఆయనకే తెలియదండి. మీరు అనుకుంటున్నట్టు మీ రాహుల్ని చూసైతే ముందస్తుగా మా జగనన్న ఏమి హడావిడిగా పోలేదండి. ఆ అవసరం కూడా ఆయనకు లేదు. What are you talking, Miss Roja? వైఎస్ఆర్ మా కాంగ్రెస్ పార్టీ లీడర్, మా చీఫ్ మినిస్టర్. మీ పార్టీతో ఆయనకు ఏ విధములైన సంబంధములు లేదు. వైఎస్ఆర్ చీఫ్ మినిస్టర్ గా మరణించినది కాంగ్రెస్ వాదిగానే. లుక్, మీరు ఎక్కువలుగా మాట్లాడినచో మా కాంగ్రెస్ పార్టీ లీడర్ స్టాచ్యూని వాడుకుంటున్నారు అని మీ వైసీపీకి లీగల్ నోటీస్ పంపుతాము. మైండెడ్. మేడం గారు, మీ పార్టీ పరిస్థితి ఏమిటో దేశమంతా తెలుసండి. కావాలంటే చెప్పండి, మా జగనన్న మీ ఫ్యామిలీని కూడా ఓదారుస్తాడు. అన్ని చోట్ల ఓడిపోయి బాగా కష్టాలలో ఉన్నట్టున్నారు. మీకే ఓదార్పు లేదు, కానీ మీ రాహుల్ గాంధీ వచ్చి ఏం చేస్తాడో. ఇక మా నాయన విగ్రహానికి ఇంటర్నేషనల్ హక్కులు కూడా మా దగ్గర ఉన్నాయి. చనిపోయినా కూడా మా అన్న పార్టీలోనే మా నాయన ఉంటాడు, గాని మీ పార్టీలో ఎలా ఉంటాడు? దూడని ఇడిచిపెట్టి ఆవు ఉండగలదా అని అడుగుతా ఉన్నాను. అనంతపూర్కు
మీ రాహుల్ కంటే నేను ముందు వెళ్ళాననే మీ కోపం నాకు అర్థమైంది. నేను వెళ్ళి వచ్చాక ఎంతమంది యాత్రలు చేసినా జనం పట్టించుకోరు. ఎందుకంటే నేను లోకల్, మీరు నాన్ లోకల్. నా యాత్రలు 365 డేస్. ఇక మీ బాబు గెస్ట్ హీరో మాదిరిగా 1 డే యాత్రని 10 కిలోమీటర్లు నడిచినంత మాత్రాన చచ్చిన పాము లాంటి మీ పార్టీ లేవదు సరికదా. తోకను కూడా ఊపలేదు. రాబోయే కాలంలో కాబోయే సీఎంని నేనే. Oh my God, I have just no time and space to listen to this kind of leaders. My dear viewers, let's take a short break here. Welcome back to నా వార్తలు నా ఇష్టములు. తెలుగు స్టేట్స్ లో మన పార్టీ బాగుపడితేనే నేషనల్ లెవెల్లో సీట్స్ ఎక్కువలుగా తేవచ్చు. దట్స్ వై రాహుల్ ఏపీ మరియు తెలంగాణలో టూర్ చేసి మత్తుగా ఉన్న లీడర్స్ కి ఎంకరేజ్మెంట్ పంచుతున్నాడు. ఏమిటమ్మా ఆయన పంచేది? అసలు నాకు తెలియక అడుగుతా, ఇంకా ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారమ్మా? మాకు రాజధాని లేకుండా పోయింది మీ వల్ల కాదు. మేము అంతర్జాతీయ స్థాయి రాజధాని కట్టుకుంటా ఉంటే మళ్ళీ మీ రాహుల్ బాబు వచ్చి ఏం చేస్తాడట? మా చంద్రబాబు గారు చాలా చక్కగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మీకు కుళ్ళుగా ఉంది ఆ విషయం గురించేనా? మాకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోయావు. అసలు దాని మీద క్లారిటీ లేదు, నిధులు రావు. మీరు చేసిన పనికి జనం ఇంకా మీ పార్టీకి ఓట్లు కూడా వేయాలా? ఊపుకుంటూ ఇప్పుడు వచ్చేసి అసలు ఆ పిల్ల జగన్ పార్టీకి ఊపు తెద్దామనుకుంటా ఉన్నారా? లుక్, జనములు మర్చిపోయిన దానిని కూడా మీరు రెచ్చగొట్టి ఇన్స్టిగేట్ చేసి మా పార్టీ లీడర్స్ ని తిట్టిస్తున్నారని మాకు రిపోర్ట్స్ ఉన్నాయి. సీజన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు నన్నపానేనిజీ. చూడండమ్మా, ఏ సీజన్లు వచ్చినా మీ పార్టీ ఆంధ్రాలో పెరగదు. మీరు కనిపిస్తే కొట్టినా కొడతారు మా జనాలు, జాగ్రత్త. అంత కోపంగా ఉన్నారమ్మా. నేను చెప్పేది అబద్ధమైతే ఒక్కసారి వచ్చి చూడండి. ఆ విభజన అన్నది సరిగ్గా చెయ్యక 2 రాష్ట్ర ప్రభుత్వాలు రోజు మరి గొడవలు పడే పరిస్థితికి వచ్చాయి. ఇంకా తగుదునమ్మా అని మీరంతా కూడా వస్తే మాత్రం రాహుల్ గాంధీ పెద్ద లీడర్ అయిపోతాడటమ్మా. చూడండి, జగన్ ని మీరు ఎంకరేజ్ చేయడం కోసమే రాహుల్ ని పంపారు. మాకు తెలియదు అనుకుంటున్నారా? ఇద్దరు కలిసిన మా పార్టీకి ఏమీ కాదు. హో, ఐ థింక్ ఈ నన్నపనేనిజీ కొద్దిగా ఆవేశములు పడుచున్నారు. లెట్స్ నాట్ ప్రొలాంగ్ డిస్కషన్ విత్ హర్. ఓ సోనియమ్మ, ఇక మీ రాహుల్ బాబు బాగానే నటించి జీవిస్తున్నాడు గాని మీ పార్టీని జనము ఇప్పట్లో ఈడగాని ఆడగాని నమ్ముతారా అని నాకైతే అనుమానం అమ్మా. ఇంకో చూడు తల్లి, ఒక్క దినం యాత్ర కాదమ్మా, ఏదన్నా జర పనికొచ్చే పని చేసి పెట్టమను. ఏందో ఏమో ఈ పరేషానిలకెళ్ళి ఎప్పుడు బయటపడతామో అర్థమైతలేదు. తెలంగాణలో ఆంధ్రలో సమస్యలను పరిష్కారం ఎట్లా చేయాలనో ఏమో. తయారమ్మ గారు, నేను ఎప్పుడు లైవ్ లోకే వచ్చిన మీరు తిట్టుల పురాణములు చెప్తారు. ఐ డోంట్ లైక్ ఇట్. ఇక నా వార్తలు ఇంతటితో సమాప్తములు. కీప్ వాచింగ్ ఇన్ టీవీ ఫర్ మై అప్డేట్స్ అండ్ రాహుల్ స్టోర్ డీటెయిల్స్. బాయ్.